హాయ్ టు ఆల్, నమస్కారం అందరికీ, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ముద్రాజ్. సో అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ప్రతి ఇయర్ మా ఇంట్లోనైతే మా మమ్మీ డాడీ ఫాస్టింగ్ ఉంటారు. సో మీ ఇంట్లోనైతే ఎవరున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వాళ్ళ కోసం ఈ రోజు మంచి రెసిపీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది వచ్చేసి ఏంటంటే ఫ్రూట్ సలాడ్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఏంటంటే ఫ్రూట్ సలాడ్. సో ఫస్టే చెప్పినా కదా వీడియోలో, మా మమ్మీ డాడీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ అయితే మనకు అవసరం పడుతుంది. సో నా దగ్గర ఫుల్ క్రీమ్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి నార్మల్ మిల్క్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మిల్క్ అనేది ఒక గిన్నెలోకి పోసుకోండి. తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. నాకైతే అవైలబుల్ లేదంటే బటర్ స్కాచ్ వెనిలా అయితే ఉంది. సో ఇప్పుడైతే బటర్ స్కాచ్ తీసుకున్నా. మార్కెట్లో చాలా ఫ్లేవర్స్ కస్టర్డ్ పౌడర్స్ అయితే ఉంటాయి. సో నేనైతే బటర్ స్కాచ్ తీసుకున్నా. ఈ కస్టర్డ్ పౌడర్ని 4-5 స్పూన్స్ పౌడర్ని యాడ్ చేసుకొని మనం ఇందాక గిన్నెలో పోసుకున్న పాలలో ఒక 1/2 కప్పు పాల దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కస్టర్డ్ పౌడర్ పూర్తిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అంటే ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పాలని స్టవ్ మీద పెట్టి గంటతో కలుపుకుంటూ మీగడ కట్టకుండా కలుపుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగంటవద్దు మనకి, ఓకేనా. పాలిలో పొంగొచ్చిన తర్వాత ఇందులోకి 1/2 కప్ దాకా చక్కెర కలుపుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోండి. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని తిరిగి మరొక స్పూన్తో మిక్స్ చేసుకొని దీనిని యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం పౌడరు జల్దిన ఉండలు కట్టేస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకుంటే ఏంటంటే అంత బరాబర్ అయిపోతుంది. గంటతో కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ని పాలల్లో వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ మిల్క్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 లేదా 4 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు మరిగిస్తే ఏంటంటే చిక్కగా అయిపోతుంది. చిక్కగా అయితే ఏంది గట్టిగా అయిపోతుంది మళ్ళీ చల్లరైపోయినాక. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని ఇంకొంచెం చల్లగా అయ్యాక మనం ఫుల్ క్రీమ్ మిల్క్ కలపలే కాబట్టి సో మనం ఏంటంటే చిక్కగా రానికి ఇంకోటి మిల్క్ మేడ్ అనేది దొరుకుతుంది బయట. సో నేనైతే మిల్క్ మేడ్ అయితే యూజ్ చేసిన, దానివల్ల ఎటువంటి లాస్ అయితే లేదు. అది చిక్కగా కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ వస్తుంది, మనకి చిక్కగా అనేది కనిపిస్తుంది. సో అది కలుపుకున్నాక మీగడ కట్టకుండా గంటతో కలుపుకుంటూ పూర్తిగా చల్లరయ్యేదాకా ఉంచండి. ఈ గంటతో కలుపుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మీగడ కట్టకుండా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా చిక్కగా తయారవుతుంది. ఇదైతే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది. అట్లా ఫ్రూట్ సలాడ్ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత 2-3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన నేనైతే ఈ విధంగా చిక్కగా అయితే అయ్యింది. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే మొత్తం. సో నేనైతే నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అయితే ప్రొమోగ్రానేట్, బనానా, వాటర్ మిలన్, ఖర్జూర్, యాపిల్ తీసుకున్నాను నేను ఫస్ట్. తర్వాతకి మన ఫ్రూట్ సలాడ్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం. తర్వాతకి మీకు డిజైన్గా ఎట్లా అయితే అట్లా. సో మీరు ఇంకొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా అదర్వైజ్ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సర్వ్ చేసుకోవచ్చు మంచిగా. సో నేనైతే ఈ విధంగా చేసిన మా మమ్మీ డాడీ కోసం. సో ఈరోజు రెసిపీ అయితే ఇది. నేనైతే మా పేరెంట్స్ కోసం చేసిన. ఇదే రెసిపీ మీరు ఎవరి కోసం చేస్తారో సో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్.